అందరికీ నమస్కారం అండి. నా పేరు ఉల్లూరు పద్మావతి. మాది గోపాలపురం మండలం, చెరుకుమిల్లి గ్రామం. మాది ఫస్ట్ నుంచి కూడా వ్యవసాయ కుటుంబమేనండి. ఈ కెమికల్ పద్ధతులు ఉపయోగించి వ్యవసాయం చేసేవారండి మొదట్లో. నేను ఈ ప్రాజెక్టులోకి వచ్చిన తర్వాత ఈ ప్రకృతి వ్యవసాయ విధానాలని పాటిస్తున్నామండి. మాకు వరి పంట ఉందండి, ప్రధాన పంట. జీడి మామిడి కూడా ఉందండి కొద్దిగా. ఇది కూడా మేము ఈ ప్రకృతి వ్యవసాయ విధానాలని అనుసరించే సాగు చేస్తున్నామండి. ఈ పద్ధతులు మేము పాటించడమే కాకుండా మా చుట్టుప్రక్కల వాళ్ళకి, మా చుట్టాలకి, మా బంధువులకి అందరికీ కూడా మేము ఈ పద్ధతులని అలవాటు చేస్తున్నామండి. కెమికల్ వ్యవసాయానికి ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతులకి కూడా తేడా మేము గమనించడం జరిగిందండి. అప్పటికి ఇప్పటికీ కూడా భూమి సారవంతంగా మారిందండి ఈ పద్ధతులను అనుసరించడం వలన. ఈ భూమిని సారవంతంగా మార్చడం కోసమని మేము గత 3 సంవత్సరాలుగా ఈ PMDS విత్తనాలని వేస్తున్నామండి. గతంలో అయితే 10 కేజీలు 18 రకాల వరకు వేసేవాళ్ళమండి. ఈ సంవత్సరం ఇంకా 30 రకాలు 12 కేజీలన్నర వరకు మేము సొంతంగా తయారు చేసుకుని వేస్తున్నామండి. ఇలా రకరకాల విత్తనాలన్నీ కలిపి వేయడం వల్ల, వాటిని పెంచి కలియదున్నడం వల్ల భూమి ఇంకా బాగా సారవంతంగా మారుతుందండి. పశుగ్రాసానికి ఉపయోగపడుతుంది. నేల కూడా చాలా చాలా సారవంతంగా మారడం మేము గమనించామండి. ఈ PMDS వేయడం వల్ల వానపాములు వృద్ధి చెందడం, భూమిలో నీటి నిల్వ సామర్థ్యం కూడా పెరుగుతుందండి. ఈ PMDSలో రకాలు ఏంటి అంటే కనుక మినుము, పెసర, బొబ్బరు, శనగ, మొక్కజొన్న, నువ్వులు, జీలుగు, జనుము, ఇవన్నీ కూడా తీగజాతి, దుంపజాతి ఇవన్నీ కూడా మేము సేకరించి కిట్లుగా తయారు చేసుకుని మేము వేయడమే కాకుండా ఇంకా రైతుల ద్వారాగా కూడా మేము వేయించి అందరిలోని కూడా మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామండి.